తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? ఈసారి కేవలం నలుగురికే మంత్రివర్గంలో చోటు దక్కబోతోందా? మిగతా 2 మంత్రి పదవులను ఎందుకు భర్తీ చేయడం లేదు? బీఆర్ఎస్ లోని ముఖ్య నేతల కోసమే ఆ 2 సీట్లను పక్కన పెట్టారా? మరి ఆ 2 మంత్రి పదవులు ఎప్పుడు భర్తీ చేసే అవకాశం ఉంది? వాచ్ ఇట్. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగియడంతో మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తారని టాక్. ఆ తర్వాత పార్టీ పెద్దల అభిప్రాయం మేరకు నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే ఈసారి మంత్రి పదవులపై చాలా మంది లీడర్లు గంపెడాసలు పెట్టుకున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని పార్టీ పెద్దల దగ్గరకు లాబింగ్ చేస్తున్నారు. శ్రావణ మాసం ముగిసేలోపు మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకు మంచి జరుగుతుందని ఆశపడుతున్నారు. అయితే ఈసారి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ సమీకరణాలు, జిల్లాల వారీగా ఈక్వేషన్స్ నడుమ తమకు మంత్రి పదవి దక్కకపోతుందా అని నేతలు అనుకుంటున్నారు. కానీ ఈసారి కేవలం నలుగురికే మంత్రివర్గంలో చోటు దక్కబోతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంత్రులున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం కల్పించవచ్చు. గత నెలలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు రావడంతో వాయిదా పడింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లారు. తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తారని, ఆ తర్వాత పదవుల పంపకంపై అధిష్టానంతో చర్చించే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది లీడర్లు సీఎం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గ నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మందుల శామ్యూల్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, లక్ష్మీకాంతారావు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తమ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాలో అవకాశం కల్పించలేదు. అయితే ఈసారి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. 3 సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవిపై ఆయన గంపెడాసలు పెట్టుకున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కొచ్చనే ప్రచారం జరుగుతుంది. నల్గొండ జిల్లా నుంచి సీనియర్ లీడర్ కావడం, అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండదండలు ఉండడంతో మంత్రివర్గంలో చోటు ఖాయమనే టాక్ వినిపిస్తుంది. అటు దేవరకొండ ఎమ్మెల్యే బాల్నాయక్ ఎస్టీ కోటాలో తమకు ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇక నిజామాబాద్ లో సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా ముఖ్యంగా వినిపిస్తుంది. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత గడ్డం వివేక్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు మంత్రిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. దాంతో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఆయనతో పాటు పటాన్ చెరువుకు చెందిన నీలం మధు, ముదిరాజ్ కూడా మంత్రి పదవికి రేసులో ఉన్నారు. నీలం మధుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టాక్. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా ఆశావాహుల జాబితాలో ఉంది. పగిరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తంగా నలుగురికే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉండడంతో నేతలంతా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు టాక్. అయితే ఈసారి మైనారిటీ కోటాను భర్తీ చేసే అవకాశాలు దాదాపు లేనట్టేనని గాంధీ వర్గాలు అంటున్నాయి.